వెలువరించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించిన సుప్రీం వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లో ఉంచరాదు, కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలంటూ సుప్రీం ఆదేశించింది. వీధి కుక్కల తరలింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు సుప్రీంకోర్టు నోటీసులు అందించింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరించిన సుప్రీం వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లో ఉంచరాదు, కరిచే కుక్కలను మాత్రమే షెల్టర్లో ఉంచాలంటూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, వీధి కుక్కల తరలింపుపై సుప్రీం ఆదేశాలను సవరించింది, వివరాలేంటి? జ్యోతి, మరి వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మొన్న ఒక తీర్పు వెలువరించిన సంగతి మనకు తెలిసిందే. ఖచ్చితంగా ఏవైతే పిచ్చి కుక్కలు మనుషుల్ని కరుస్తూ చాలా మంది ప్రాణాలను బలిగొన్న సంఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా మరొకసారి కూడా సుప్రీం ఈ రోజు మరొక తీర్పును కూడా మరి ఆదేశాలను సవరించుకుంటూ తీర్పు వెలువరించింది. సో వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచరాదని చెప్పి మరొకసారి కూడా గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సవరిస్తూ కూడా కీలక తీర్పు వెలువరించింది. కేవలం పిచ్చి కుక్కలను మాత్రమే ఇంకా మా షెల్టర్లలో ఉంచాలని చెప్పి చెప్పడం కావచ్చు. అలాగే వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచడం కరెక్ట్ కాదని చెప్పి కూడా మరొకసారి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే దేశవ్యాప్తంగా కావచ్చు, వీధి కుక్కల సమస్య మరి అందరికీ ప్రజలందరికీ సమస్యగా మారుతున్న తరుణంలో ఈ అంశంలో మరి అనేక వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలోనే వీధి కుక్కలను చంపరాదని ఇప్పటికే మరి కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో ఒకరిద్దరు రాజకీయ నాయకులు కూడా మరి మనుషుల్ని కరిచి చంపుతున్న కుక్కలను చంపితే తప్పేంటని కూడా కామెంట్ చేయడం కావచ్చు. ఇదే అంశంలో సుప్రీంకోర్టు ఒక అడుగు ముందుకేసి వాస్తవానికి సమస్య తీవ్రంగా ఉంది. వీధి కుక్కలు కొంత పిచ్చి కుక్కలుగా తయారైపోతున్నాయి, మనుషులను కరుస్తున్నాయి, చాలా మందిని ఇప్పటికే బలిగొన్నాయి. సో వీధి కుక్కల బారిన పడి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళందరూ కూడా బలి అవుతున్న నేపథ్యంలో మొత్తానికి ఈ వీధి కుక్కల బెడద అయితే మరి అన్ని గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, సో ఓవరాల్ గా ఎక్కడికక్కడైతే వీధి కుక్కలు ప్రబలుతున్న నేపథ్యంలో సో వీధి కుక్కల బెడద అయితే ప్రతి ఒక్కరికి ఇబ్బందిగా తయారవుతుంది. సో అకారణంగా కూడా దాడి చేస్తున్న సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాము. సో దీంట్లో మరి హైదరాబాద్ నగరంలో మరి చాలా మంది చిన్నపిల్లలను కూడా కరిచి ఘటనలు ఉన్నాయి, అలాగే ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. కనుక సుప్రీంకోర్టు కలగజేసుకొని మరి వీధి కుక్కలను కాపాడే దిశగా మరి ఆదేశాలు జారీ చేయడం కావచ్చు. అలాంటి ఆదేశాల విషయంలో పిచ్చి కుక్కలను మాత్రమే షెల్టర్ లో ఉంచాలి, వీధి కుక్కలను శాశ్వతంగా షెల్టర్లలో ఉంచొద్దని మరి చెప్పడం మనం చూడొచ్చు. జ్యోతి, అయితే శ్రీనివాస్, వీధి కుక్కల బెడద అనేది ఎంత విపరీతంగా ఉందో ఆ మధ్య జరిగినటువంటి అనేక అటాక్స్ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కరిచే కుక్కలు, పిచ్చి కుక్కలు అని వీటి వేరియేషన్ అనేది ఎలా తెలుస్తుంది? అది కరిచిన తర్వాత అది పిచ్చి కుక్క లేకపోతే కాదా అనేది మనకు తెలిసే పరిస్థితి ఉంటుంది. అయితే ఒక మానవుడికి, పిల్లలకి కావచ్చు, పెద్దలకి కావచ్చు, బెడద అనేది తప్పనటువంటి పరిస్థితి. సో ఈ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి వీధి కుక్కలు. సో ఈ ఆదేశాలు ఎంతవరకు వీధి కుక్కల బారిన పడుతున్న వారికి రక్షణ కలుగుతుంది అని అనుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా మరి ఇందులో పిచ్చి కుక్కలేవి మంచి కుక్కలేవు అనేది మరి తేల్చాల్సింది స్థానికంగా ఉన్న ప్రజలు గనక. సో దాంట్లో ప్రమాదకరమైన కుక్కలను గుర్తించే బాధ్యత ఇటు ప్రజలతో పాటు మరి ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దాంట్లో మరి అందరూ బాధ్యతాయుతంగా ఉంటే తప్ప ఈ అంశంలో కొంత మరి క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. సరే, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది మాత్రం కూడా వేచి చూడాల్సి ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.